బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన మరొక కేసు నమోదైంది. శనివారం కలెక్టరేట్ ముందు దీక్ష చేసిన అంబటి రాంబాబు అనుమతి లేకుండా ఆ దీక్ష చేశారని నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ట్రాఫిక్ సమస్యలకు కారణమయ్యారంటూ కేసు నమోదు చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, కస్టడీలో హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు అంబటి రాంబాబు. సీఎం చంద్రబాబు నాయుడు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని జనవరి 31న అంబటిని అరెస్టు చేసిన పోలీసులని, అప్పుడు తనపై తప్పుడుగా వ్యవహరించిన ఆ పోలీసులని సస్పెండ్ చేయాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇటు ఫిబ్రవరి 18న జైలు నుంచి అంబటి రాంబాబు విడుదలయ్యారు. ప్రస్తుతానికి కలెక్టర్ ఆఫీస్ ముందు తాను పాల్గొన్న ఈ దీక్ష, తను చేపట్టిన ఈ దీక్ష వల్ల ట్రాఫిక్కి అంతరాయం కలిగింది అంటూ మొత్తానికైతే తనపైన కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు గుంటూరు నుంచి మా ప్రతినిధి సాయి అందుబాటులో ఉన్నారు. సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, పోలీసులు ఏ సెక్షన్ల కింద తనపైన కేసులని నమోదు చేశారు? తనని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అంబటి రాంబాబుకి సంబంధించి చేపట్టినటువంటి దీక్ష అనే దానికి పర్మిషన్ లేకుండా చేపట్టడంతో పాటు ప్రజలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించారంటూ కూడా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేయడం జరిగింది. 18వ తారీఖు కలెక్టరేట్ ఎదురు ఉండేటటువంటి నిరసన దీక్ష ఏదైతే ఉంటుందో అక్కడ ఆ ప్రాంగణంలో అంబటి రాంబాబు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. తన పైన కస్టడీకి సంబంధించినటువంటి టార్చర్ అంచనాలో పోలీసులపై తాను ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంటూ, దాంతోపాటు తన ఇంటి పైన ఎవరైతే దాడి చేశారో వారిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా కోరినప్పటికీ అలా అక్కడ వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోలేదంటూ కూడా ఈ దీక్షను అయితే చేపట్టడం జరిగింది. అయితే ఆ సమయంలో పోలీసులు అంబటి రాంబాబుకి ఆ కార్యక్రమం చేపడుతున్న వాళ్ళందరికీ ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారికేట్లను ఏర్పాటు చేస్తామనే విధంగా చెప్పినప్పటికీ అంబటి రాంబాబు ఆ మాటల్ని లెక్క చేయకుండా బారికేట్లని తొలగించాలి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు క్లియర్గా ఆయన ఆదేశాలు ఇవ్వటంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఇబ్బందిగా మారింది. అటు నుంచి వెళ్ళేటటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విధంగా అయితే పోలీసులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఏ విధంగా వెళ్తారో, అంబటి రాంబాబుకి నోటీసులు ఏమన్నా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే కేసు అయితే నమోదు చేశారు కాబట్టి కంపల్సరీగా ఈ కేసుకు సంబంధించి రానున్న రోజుల్లో పోలీసులు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించిన దానిపైన ఇంకా అంబటి రాంబాబు అయితే ఏమి రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి లేదు. చూడాలి కేసుకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి. ఎందుకంటే అంబటి రాంబాబు తానుకు సంబంధించిన కేసులపై చర్యలు తీసుకోవాలనే విధంగా చేపట్టిన దీక్ష ప్రస్తుతం ఆయన పైన కేసు నమోదు చేసే విధంగా ముందుకు వెళ్ళింది కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటనేది చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన మరొక కేసు నమోదైంది. ఇటు ఆయన కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక దీక్ష చేశారు. ఆ దీక్షకు పర్మిషన్ లేకపోవడం, అక్కడ బ్యారికేడ్స్ పెడితే కూడా వాటిని తొలగించాలంటూ ఇటు కార్యకర్తలకు, తనతో పాటు ఉన్న కార్యకర్తలకు తానే స్వయంగా చెప్పి ఆ బ్యారికేడ్స్ రిమూవ్ చేయడంతో అక్కడ ట్రాఫిక్కి కొంత ఇబ్బంది కలిగింది. అనుమతి లేకుండా ఇలా దీక్ష చేశారు అంబటి రాంబాబు అంటూ ఇటు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ట్రాఫిక్ సమస్యలకు కారణమయ్యారని కేసు నమోదు చేశారు. తనపైన అలాగే తన ఇంటిపైన దాడి చేసిన వ్యక్తులందరినీ అరెస్టు చేయాలని, అలాగే కస్టడీలో హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఇటు కలెక్టరేట్ ముందు ఇటు దీక్షకి పూనుకున్నారు అంబటి రాంబాబు. ఒకరోజు దీక్ష అయినా కూడా మరి ఆ నిరాహార దీక్ష చేసిన సమయంలో అక్కడ సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బంది కలిగేలాగా ఆయన వ్యవహరించాడు. ఇటు పోలీసులకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, పర్మిషన్ తీసుకోకుండా కూడా అలాంటి చర్యలకు చేపట్టాడు. కాబట్టే
అతనిపైన కేసు నమోదైంది అంటూ ఇటు మా ప్రతినిధి సాయి చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో మరి తనకేమైనా నోటీసెస్ సర్వ్ చేసే అవకాశం ఉందా? నోటీసెస్ ప్రస్తుతానికైతే ఇటు అంబటి రాంబాబు కానీ వైసీపీకి సంబంధించిన నాయకులు దీనిపైన ఎవరు స్పందించలేదు. రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. గతంలో మనం చూసాం ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఆయన పైన అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల ఎంత